అందరికీ నమస్కారం. గత 30 సంవత్సరాల కాలంగా భారతదేశ వ్యాప్తంగా మహిళలు 33% రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తూ ఉన్నారు. వివిధ రూపాల్లో ఇప్పటికే పార్లమెంటు బయట లోపల కూడా ఉద్యమాలు కొనసాగినాయి. గీతా ముఖర్జీ నాయకత్వాన ఆ రోజు వేసినటువంటి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఈ రోజు వరకు కూడా పార్లమెంట్లో ఆమోదం పొందకపోవటం అనేది భారతదేశ మహిళా జాతి యావత్తు కూడా ఈరోజు సిగ్గుపడాల్సిన అంశము. 1996 నుంచి మొదలుపెట్టినటువంటి ఈ ఉద్యమము, ఈ పోరాటము ఈ రోజుకి కూడా 79 సంవత్సరాల భారతదేశ స్వతంత్రంలో మన రాజ్యాంగంలో లింగ కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా సమానత్వం ఉంది, సమాన హక్కులు ఉన్నాయని చెప్పి మనం రాజ్యాంగం సాక్షిగా మనము అన్నీ చేసుకునేటువంటి నేపథ్యంలో మహిళలకు మాత్రం ఆ రకమైనటువంటి ఒక రాజకీయ సమానత హక్కు మాత్రం రాకపోవటం అనేది ఈరోజు మేము చాలా చింతిస్తూ ఉన్నాము. 14 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక అసలు 96 నుంచి కూడాను ఏ సందర్భంలో కూడాను బీజేపీ ఈ మహిళా బిల్లుని ఏ రోజున కూడా ఆమోదించాల. ఎందుకంటే వాళ్ళకి ఒక మనువాద భావజాలంతో వాళ్ళు బాగా ఎక్కించుకున్నటువంటి పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ రోజున ఆర్ఎస్ఎస్ నాయకులే ఈ రోజున ప్రభుత్వ పాలక పక్షాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని వాళ్ళు ఏదో నిజంగానే చిత్తశుద్ధితో తీసుకొస్తారంటే నమ్మకం ఈ రోజున మహిళలకు లేదు. ఎందుకంటే మరొక్కసారి 26 ఏప్రిల్ 17, 18 తేదీల్లో తీసుకొచ్చినటువంటి ఈ బిల్లు ద్వారా, ఈ చట్టం ద్వారా మరొక్కసారి మహిళల్ని దగా చేసింది ఈ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ నాయకత్వంలో. అంటే 2023లో 106వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి చట్టాన్ని దాన్ని ఆ రోజున మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేత నోటిఫై చేయించకుండా దాన్ని పెండింగ్లో పెట్టి తిరిగి మళ్ళీ 2027 131వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తీసుకురావాలంటే ఒక దుర్బుద్ధి, ఒక కుట్రతోటి ముందుకొచ్చారు. దీనిలో ఈ పెట్టినటువంటి 3 బిల్లుల్లో కూడా 26 ఏప్రిల్ 17, 18లో పెట్టినటువంటి 3 బిల్లుల్లో కూడా ఎక్కడా కూడా మరి మహిళల యొక్క రిజర్వేషన్ అనేది మాత్రం ఎక్కడ కూడా బిల్లులో లేదు. అంటే డీలిమిటేషన్స్ని మహిళల యొక్క భుజాల మీద తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లుని వాళ్ళు దాన్ని అమలు చేయాలనేటువంటి కుట్రతో చేశారు. ఈ డీలిమిటేషన్స్ ద్వారా నియోజకవర్గాల పునర్విభజన ద్వారా భారతదేశంలో జరిగేటువంటి, అందున దక్షిణ భారతదేశంలో జరిగేటువంటి రాజకీయ నష్టం కానీ ఇవన్నీ కూడా అదొక భాగం అయితే దాని ద్వారా మహిళా బిల్లుని తీసుకురావాలంటే కుట్ర ఈ రోజున నరేంద్ర మోడీ వాళ్ళు చేస్తే దాని ద్వారా మహిళలు మరొకసారి మోసం చేస్తారని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాము. ఈ నేపథ్యంలో తిరిగి రేపు జరిగేటువంటి ఈ పార్లమెంటు ఈ సమావేశాల్లో, వర్షాకాల సమావేశాల్లో ఖచ్చితంగా 543 నియోజకవర్గాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ని 181 స్థానాలని కేటాయించడం ద్వారా రాబోయేటువంటి ఎన్నికల్లో, రాబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని అమలు చేయాలి. 33% రిజర్వేషన్ బిల్లును చట్టం చేయమని చెప్పి వచ్చే ఎన్నికల్లోనే అమలు చేయమని చెప్పని మేము డిమాండ్ చేస్తామన్నాం.